నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలకోడేరు వెలివరు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విశాఖోడేరు లేఅవుట్ లో 8 కోట్ల ప్రధాన అంతర్గత రోడ్లు నిర్మాణం చేస్తాం లబ్ధిదారులు త్వరగా తమ వాటా సొమ్మును కాంట్రాక్టర్ కు చెల్లించి ఇల్లు నిర్మించుకోండి లబ్ధిదారుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు ప్రధాని మోడీ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు గోవా రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని గవర్నర్ అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు సంస్కృతి ఆధ్యాత్మికత పరిపాలనలో సమతుల్యత ఉన్న నాయకుడిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలకంగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు I, Pusapati Ashok Gajpatiraju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend Goa. ప్రైమరీ హెల్త్ సెంటర్లను హెల్త్ మినిస్టర్ తో మాట్లాడి పటిష్టపరచడానికి తగిన చర్యలు తీసుకుంటారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు మండల కేంద్రమైన పాలకోడేరులో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను కొండపూడిలోని హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు వేంద్ర జిల్లా పరిషత్ పాఠశాలలో 10th లో అధిక మార్కులు సాధించిన ఇద్దరికి ల్యాప్టాప్లను శనివారం ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువలపాలెం కోలమూరు తదితర చోట్ల త్వరలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి జుత్తిగ నాగరాజు ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు సర్పంచ్ ఇంచేటి మరియమ్మ పాలకోడేరు మండలం అధ్యక్షులు కొత్తపల్లి సూర్యనారాయణరాజు కొత్తపల్లి నాగరాజు పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణరాజు కమ్మెల రాంబాబు పాల చలపతి వత్సవాయి శ్రీనివాసరాజు మందపాటి రామరాజు గుత్తల ఏడికొండలు గాదిరాజు శ్రీనివాసరాజు భూపతిరాజు వంశీకృష్ణరాజు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
అదేవిధంగా ఈరోజు పాలకోడేరు గ్రామంలో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక గ్రామ సచివాలయం, అంటే రెండవ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ మూడిట్లకి కూడా ఒకేసారి ప్రారంభం చేయడం జరిగింది. మరి గతంలో రోడ్డు ఉందో లేదో కూడా చూడకుండా ఆ పనులు ప్రారంభిస్తే ఇప్పుడు భవనాలు కంప్లీట్ చేసి రోడ్డు కూడా దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసి గత 10 రోజుల్లోనే దానికి చక్కటి రోడ్డు, ఆ పక్కన ఉన్న కాలనీకి ఎలక్ట్రిసిటీ సప్లై ఏర్పాట్లు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయటం జరిగింది. ఇక కొండేపూడి ఆ పిదప కొండేపూడి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ హెల్త్ సెంటర్లో కొన్ని చోట్ల అసంపూర్ణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా టాప్ ప్రయారిటీలో, ఎందుకంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అవసరం ఉంది. రాబోయే 5-6 నెలల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చారు. జోలపాలెం గ్రామంలో కూడా ఒక 10 రోజుల్లో దాత సహకారంతో చేసిన హెల్త్ సెంటర్ని ప్రారంభిస్తాం. అలాగే కోలమూరులో కూడా దాతలే ముందుకు వచ్చారు. హాఫ్ కంప్లీటెడ్ అన్నీ పూర్తి చేయటం, ఎక్కడా లేని చోట దాతల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ తండ్రి గారి తల్లిలో తాతగారి పేరు మీదో ఆ హాస్పిటల్ పేరు ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ పూర్తిగా వాళ్ళే డొనేట్ చేస్తే వాళ్ళ పేరు ప్రభుత్వంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో పాటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో పెండింగ్లో ఉన్నవి, సంవత్సర కాలంలో మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈ P4 ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సహకారంతో ప్రజల కొరకు ప్రజలే చేసుకునే కార్యక్రమంలో ఒక వ్యక్తికి చేయటం ఒక రకం మార్గదర్శిగా అది చేస్తున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఒక గ్రామానికే మంచి చేసే మార్గదర్శిని ఎన్నుకొని వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూ ఆ గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఒక 15-16 టెస్టులు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేయడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ PHCని కూడా మరింత పటిష్టపరిచే దిశగా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకంలో పేదలు అందమైన నాణ్యమైన ఇళ్లను త్వరగా నిర్మించుకోవడానికి దృష్టి పెట్టాలని, లబ్దిదారులు తమ వాటాను త్వరగా చెల్లించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణానికి చెందిన గృహ లబ్దిదారులకు సంబంధించి విశాఖడేరు లేఅవుట్లో గృహ లబ్దిదారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రధాన రహదారి సరిగా లేదని, లబ్దిదారులు అనుమానించవద్దని, భవిష్యత్తులో అందమైన హౌసింగ్ కాలనీ చూడబోతున్నారు. 4600 ఇళ్లకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలను ఇప్పటికే అందించడం జరిగిందని అన్నారు. త్వరలోనే ఈ కాలనీ రహదారికి 1,50,00,000, 8 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. ఇళ్ల నిర్మాణం క్వాలిటీ విషయంలో కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు రాష్ట్రంలోని వరుసగా 2 సంవత్సరాలు నెంబర్ 1 స్థానంలో నిలిచి అవార్డులు కూడా అందుకున్నారని అన్నారు. కాలనీ వాసులు ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి సుమారు 1 కోటి రూపాయలతో ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబులు మాట్లాడుతూ ఈ లేఅవుట్లో 4600 ఇళ్లకి ఇప్పటి వరకు 2184 ఇళ్లు మొదలయ్యాయని, 500 ఇళ్లు స్లాబ్ వేశామని, 1000 వరకు బేస్మెంట్ వేశామని, 150 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. లబ్దిదారులు 1,50,000 ఇస్తే ప్రభుత్వం 1,80,000 అందిస్తుందని, ఈ డిసెంబర్లోగా లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో G+2 విధానంలో ఇళ్లు నిర్మించుకునే విధంగా పునాది బలంగా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పిచ్చయ్య, మున్సిపల్ ఎంఈ త్రినాథ్, అధికారులు, మెప్మా, సచివాలయ సిబ్బందితో పాటు లబ్దిదారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద విశాఖ కోడేరు లేఅవుట్లో 4000 చిల్లర ఇల్లు కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా 1,50,000 కట్టినట్లయితే వారి 1,80,000 గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో మీ ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 1,50,000 కట్టారు, కొంతమంది కొంత కట్టి పెండింగ్లో పెట్టారు, కొంతమంది అసలు కట్టలేదు, కొంతమంది 35,000 కట్టారు అని చెప్తున్నారు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఈ కాలనీ మంచి కాలనీగా తయారవుద్ది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయటం జరుగుతుంది. తార్ రోడ్లు వేసేస్తారు అన్నీ కూడా. ఈ రోడ్లు వేసినప్పుడు మీరు 10 నిమిషాల్లో భీమవరం నుంచి ఇక్కడ మీ ఇంటికి వచ్చే అవకాశం కలుగుతుంది. అందువల్ల మీరందరూ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి, మీకు హౌస్ అలాట్ అయింది కాబట్టి మీ అమౌంట్లు కట్టేయండి. మీ అమౌంట్లు కడితే ఇన్ టైంలో కాంట్రాక్టర్ గారు పనిచేసి క్వాలిటీ వర్క్ చేసి మీకు అప్పచెప్తాక ఆయన సిద్ధంగా ఉన్నారు. దీనికి 2 సార్లు బెస్ట్ క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది. అంత పరిశుభ్రంగా చేశారు. మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు డబ్బులు కట్టవలసిన వాళ్ళు వెంటనే కట్టేసినట్లయితే ఈ స్కీము రేపు డిసెంబర్ నాటి క్లోజ్ అయిపోద్ది. డిసెంబర్ లోపల మీకు ఇళ్ళు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా డబ్బులు కట్టేయండి. బ్యాంకు లోన్ ద్వారా కానీ మీ డోక్రా రుణాల ద్వారా కానీ ఎట్లయినా సరే మీరు ఇబ్బంది పడి కట్టుకుంటే మీకు పక్కా గృహం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో అలాంటి కాలనీ ఏర్పడుతుంది ఇక్కడ కూడా. అంటే 4,000 ఇల్లు ఒకే చోట ఉంటే అది మామూలు విషయం కాదమ్మా. అన్ని ఏర్పాట్లు ఉంటాయి, మార్కెట్ ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ మీకు షాపింగ్ మాల్స్ ఉంటాయి, హాస్పిటల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. రాగల రోజుల్లో మీకు అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీకు ఇక్కడ ఉన్న సుఖం ఏమిటంటే మంచినీళ్ళు ఇబ్బంది అనేది ఉండదు. అసలు ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్కనే మీకు ఈ అవకాశం వచ్చిన వలన మీకు మంచినీళ్ళ సమస్య అనేది ఉండదు. అన్ని సౌకర్యాలు వస్తాయి. మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఈ 4,000 మంది బెనిఫిషియర్స్కి కూడా ఇల్లు ఇన్ టైంలో కట్టేవటానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. మీరు డబ్బులు ఇవ్వటమే లేటు. మీరు డబ్బు నిర్భయంగా ఇవ్వండి. ఎందుకంటే అమ్మా రోడ్లు వేస్తాం. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు బాగోలేదు, ఇక వస్తాకే దారి లేదు, ఇక్కడ ఇల్లు ఎవరు కడతారులే, ఎవరిలా ఉంటాములే అని అనుకోవచ్చు. మీరు ఆ ఇబ్బంది అక్కర్లేదు. ఇప్పుడున్న రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేస్తారు. 8 కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశాం. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వేసేస్తారు, ట్యాపులు ఇస్తారు, కరెంట్ ఇస్తారు. కరెంట్ అప్పుడే సబ్స్టేషన్ కూడా 33 kV సబ్స్టేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. నీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు లేట్ చేయకోకుండా డబ్బులు కట్టేసి మీరు ఈ రోజునే మీరు కాంట్రాక్టర్ గారికి డబ్బు కట్టినట్లయితే మీ ఇల్లు మొదలుపెట్టి పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు వెంటనే డబ్బులు కట్టి పని పూర్తి చేసుకుని మంచి గృహంలో నివాసం ఉండడానికి అవకాశం కల్పించుకోవాలని చెప్పి కోరుతూ, మీకు కళ్యాణ మండపం కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడికి వస్తాయి. మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ రావడమే కష్టం అనిపించింది. కానీ ఇక్కడికి మీరు నివాసం వచ్చేసరికి సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ ఏమైనా కానీ అన్నీ ఉంటాయి. మీరు చక్కగా మంచి కాలనీ అవుతుంది. మీరందరూ కూడా ఉపయోగించుకోమని కోరుతున్నాను. ఇప్పటిదాకా మన హౌసింగ్ పీడీ గారు చెప్పారు. మీరు అంటే ఇప్పుడు మనకు మొత్తము 2,879 ఇల్లు ఇక్కడ మనకు శాంక్షన్ అయ్యాయి. కానీ ఇట్లా ఇప్పటికి కంప్లీట్ అయింది 126 మాత్రం. ఈ 2,879లో కాంట్రాక్టర్ ద్వారా కట్టించమని మీరు అడిగింది 2,066 ఇల్లు. వీటిలో ఇప్పుడు పూర్తి అయింది 81 మాత్రం. మిగిలినవన్నీ ఆర్సీ స్టేజ్లో 181 ఉన్నాయి. అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. దానికంటే కొంచెం ముందు స్టేజ్లో 145 ఉన్నాయి. ఈ 2 కంప్లీట్ అయితే దాదాపుగా 350 ఇల్లు వెంటనే కంప్లీట్ అయిపోతాయి. మనకి డిసెంబర్ లోపు ఇల్లు కంప్లీట్ చేసుకొని జనవరిలో అందరూ కూడా ఇళ్లలో గృహప్రవేశాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ యొక్క కార్యక్రమం కూడా మీ అందరూ త్వరగా మీకు ఇల్లు కట్టించాలి. ఇల్లు కట్టించాలంటే మన కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు కట్టించడానికి అవ్వదు కదా. కాబట్టి మీ షేర్ ఎంత ఉందో అది తొందరగా ఇవ్వాలి. ఓన్లీ 35,000 మాత్రమే ఇల్లు కట్టించాలనుకునే వాళ్ళకు అది బ్యాంకు ద్వారా లింకేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు మోటివేట్ అయ్యి అమౌంట్ ఇచ్చి మీరు కూడా డైలీ వచ్చి ఈ వర్షం అప్పుడు కాకుండా మిగిలిన రోజుల్లో వచ్చి మన ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఇక్కడే ఉంటారు. డైలీ 16 మంది ఉంటారు. మీరు దగ్గరుండి ఇల్లు కట్టించేటప్పుడు కూడా మీరు దగ్గరుండి రూపాయలు అంటే 1,80,000 గవర్నమెంట్ ఇస్తే 1,50,000 రూపాయలు మీరు కాంట్రాక్టర్ గారు చెల్లిస్తే ఆ ఇల్లు పూర్తి చేస్తాము అనేటువంటి ఒక అగ్రిమెంట్ మీరు అయ్యి వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 2,066 మంది ఇల్లు మొదలెడితే ఇప్పటికి 81 ఇల్లు పూర్తయినాయి. 181 ఇల్లు స్లాబ్లు అయినాయి. రూఫ్ లెవెల్లో 148 ఇల్లు వచ్చినాయి. లెంటల్ లెవెల్లో 151, బేస్మెంట్ లెవెల్లో 658, ప్లింత్ బీముల్లో 565, ప్లింత్ కాంక్రీట్ వేసి 176 ఇల్లు ఉన్నాయి. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఇల్లు పూర్తి చేయాలి. డిసెంబర్ నాటికి ఈ ఇళ్ళన్నీ పూర్తి అవ్వకపోతే ఎక్కడ ఇంకా ఫండ్స్ రావు అని పైనుంచి ఆదేశాలు ఉన్నందున వరుసగా ఇక్కడ ప్రతి వారం మీటింగులు పెడుతున్నాము. ముందుగా మీటింగు ఎవరైతే స్లాబ్ వేసి గోడలు కట్టకుండా ఉన్నాయో వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది సార్. గౌరవ శాసనసభ్యులు పురవతి రామాంజన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, హౌసింగ్ పీడీ గారికి అందరికీ నా నమస్కారం. అమ్మ, ఇక్కడ మనం 2021లో మన ఇల్లు మొదలుపెట్టాం. మన ఇక్కడ ఇల్లులు మొత్తం 4,600 ఇల్లులు. ఇక్కడ ఇందులో 3,500 మ్యాపింగ్ అయినాయి. అందులో 2,166 ఇల్లులు మనం అకౌంట్స్ ఓపెన్ చేసాం. 2,166 ఇల్లులు మనం గ్రౌండ్ చేసాం. అందులో 1,200 మంది 35,000 చొప్పున కట్టారు. 990 మంది ఇప్పటి వరకు ₹1 కూడా కట్టల. ప్లింత్ వ్యూ స్టేజ్లో 1,911 ఇల్లు ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్లో 1,272 ఇల్లు ఉన్నాయి. ఎల్ఎల్ స్టేజ్లో 573, ఆర్సీ స్టేజ్లో 431, ఆర్ఎస్ స్టేజ్లో 305, కంప్లీషన్ 157. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ స్టేట్లో అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చి 1,80,000కి 35,000 మీ జత చేసుకుని 2,15,000కి మాత్రమే కడుతున్నారు. కానీ మన కాలనీలో మాత్రం 1,50,000 మీది, 1,80,000 గవర్నమెంట్ది, 3,30,000కి మన బేస్మెంట్ 4 అళ్ళు వేసి, కాలమ్స్ వేసి, టీ బీమ్స్ వేసి, స్లాబ్ ఇంకో 2 అంతస్తులు వెళ్ళే వరకు కూడా టీ బీమ్స్ వేసి, అటుకులు వేసి మీకు ఫ్లోరింగ్ కాంక్రీట్ చేసి వేస్తున్నాం. అలాగా 3,30,000కి మనం. ఇందులో 1,000 మంది మాత్రమే స్పీడ్గా ఉన్నారు. కానీ 1,000 మంది అసలు ముఖాలు కూడా చూపించలేదు. మీరు 5,000 ప్లస్ 1,80,000 గవర్నమెంట్ ఇచ్చి 2,15కి కూడా కట్టేమని నేను కట్టించేస్తాను. కానీ దానికి బేస్మెంట్ రాదు, కాలమ్స్ రావు, టీ బీమ్స్ రావు, స్లాబ్ ప్రొడక్షన్ రావు, వంటింట్లో అటుకులు రావు. మీ ఓపుకు తగ్గట్టుగా మీరు వస్తే మీరు ఎలా కట్టించేయమంటే అలాగా క్వాలిటీగా ఉంటుంది. 2 అంతస్తులు వేసుకోవచ్చు. మీరేం జడవక్కలేదు. 35,000 కట్టాం కదా, ఇది నాసిరంగా కడతారేమో. మన స్టేట్లో క్వాలిటీలో ఫస్ట్ వచ్చామమ్మా. 2 సార్లు అవార్డులు తీసుకున్నాం. మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్వాలిటీ కడతాను. నాది ఊర్లోనే క్వాలిటీ విషయంలో మాత్రం నాకు గ్యారంటీ. మీరందరూ డిసెంబర్ 31కి స్కీమ్ క్లోజ్ అయిపోద్ది అంటున్నారు. కాబట్టి మీరందరూ వస్తే కనుక మన శాసనసభ్యులు వారు ఈయన వచ్చిన తర్వాత మనకి 8 కోట్ల రూపాయలు రోడ్లు పర్మిషన్ తీసుకొచ్చడం జరిగింది. అందులో మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1,50,00,000 రూపాయల రోడ్డు ఎస్టిమేట్ వేశారు. రేపు టెండర్ పిలుస్తారు. ఈ మధ్యన ప్యాచ్ వర్క్లన్నీ కూడా 8 లక్షలు పెట్టి చేయించారు. వాటర్ సప్లై కొన్ని ఏరియాలో 1,100 ఇళ్ళకి కింద గ్రౌండ్లో వాటర్ సప్లై అయిపోయింది. ఇక్కడ ఉన్న 4,600 ఇళ్ళు కూడా కరెంట్లో లాగటం జరిగింది. మనం ఎదరికి ప్రోగ్రెస్ వెళ్తే కనుక కనవ పనులు చేయించుకొస్తాను బాగుంటుంది. మనం ఇల్లులు కట్టుకోకుండా అభివృద్ధి ఏం జరగదు. కనుక మీరు త్వరగా సహకరిస్తే నేను త్వరగా డిసెంబర్ వరకు కట్టేసి ఇచ్చేయగలను.
ప్రధాని మోడీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ది పదం వైపు దూసుకెళ్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలమపేటలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు మహిళలు హారతులు పట్టారు. అనంతరం కేవీపీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయల పెన్షన్లు ఇచ్చిన ఘనత సాధించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు, పీఎస్సీసీ అధ్యక్షులు కోసంపూడి సురేంద్ర కుమార్ రాజు, టీడీపీ నాయకులు పుప్పాల హరీష్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి తెలియచేయాలి. ప్రజల దగ్గర ఏవైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలని మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇప్పుడే నేను గణపవరం గ్రామంలో ఒక విలేజ్లోకి వెళ్ళి చాలామంది ప్రజలకు కలిసి కార్యక్రమాల అమలు తీరుని పరిశీలన చేశాను. తర్వాత మనందరం కలిసి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో చాలా సంవత్సరాల అధికారంలో ఉన్నాం, చాలా సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. అధికారం ఉంటే ప్రభుత్వం తరపున ప్రజలకి పనిచేయడం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కరించడం ఈ పార్టీకి తెలిసినటువంటి ఏకైక విద్య అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అని చెప్పి 2019లో
ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాలు మొత్తం భ్రష్టు పట్టించాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకటే ధ్యేయంగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీయే ఉండాలి, ఇంకొక పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు పనిచేశాడు. పని చేయడమే కాదు, 5 సంవత్సరాలు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం అనుభవించామని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, మనకి తోడుగా నరేంద్ర మోడీ గారు, ముగ్గురం కలిసి మొన్న ఎన్నికల్లో పోటీ చేశాం. ఫలితాలు ఏ విధంగా వచ్చాయో తెలుసు. ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అంచెలంచెలుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ధైర్యంగా మీరందరూ ముందుకెళ్ళి చెప్పాలి. గణపురం గ్రామంలో తొలి అడుగు కార్యక్రమం చేసినప్పుడు ఆ వెలంపేట గ్రామానికి కావాల్సిన వసతులు, ముఖ్యంగా డ్రైనేజీ, మంచినీరు, అలాగే కాలువలో ఉన్నటువంటి ఒక రేవు కావాలని చెప్పి ఆ కాలనీ వాసులంతా మరి కలుస్తూ ఉన్నారు. నేను కానీ, ఎమ్మెల్యే ధర్మరాజు గారు కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, మరి అచ్చెన్నాయుడు గారు కూడా ఒక మాట చెప్పి అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఆ వెలంపేట 3 పనులు కూడా చేసే ఏర్పాటు చేయాలని, చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజున మన గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు మన ముందున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. చాలా కొన్ని విషయాలు మన ఉన్న ఇబ్బందుల్ని గన్నా ఆంజనేయులు గారు కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఆయన కూడా పార్టీ దిశగా తీసుకెళ్ళి ప్రతిదీ పరిష్కరించే విధంగా మనందరం ప్రజల్లో ఉండాలి. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉంటారు. మనందరం చూసాం కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు మనతో ఎలా పనిచేయించారో. అదేవిధంగా ఈ రోజున కూడా ఏదైతే ఎలక్షన్లో సూపర్ 6 హామీ ఇచ్చారో ప్రతిదీని నెరవేర్చే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంత యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మనం చేసిన పనులన్నీ తెలియజేస్తూ భవిష్యత్తులో మనం ఈ సంవత్సర కాలంలో సమస్యలన్నీ తీర్చేవని కాకుండా మరి ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కేడర్ కానీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే మరి ఒక నాయకత్వం ఉంది. అలాగే గ్రామ స్థాయిలోని మనకి పటిష్టమైన కేడర్ ఉన్నారో. చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపించినా కూడా నిస్వార్థంతో పనిచేసే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కాబట్టి రాబోయే 20 సంవత్సరాలు కూడా మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండాలని మనందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ, ఏదైతే కార్యక్రమం 2024 నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే వచ్చిన తర్వాత కూడా ఏదైతే చేస్తున్నామో మరి అందరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే ప్రభుత్వం ఈ పని చేసింది కాబట్టి నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పగలుగుతున్నాం. మీరు కూడా ఎవరైనా అవతల పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు నోరు మూయించే విధంగా మీరు మాట్లాడాలి. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఒక్క సంవత్సరం కాలంలో మనం చేసిన పనులు ఒక పేపర్ నిండిపోయినట్టుగా ఉంటాయి. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక రోడ్డు వేయలా, అది ఒక్కటి చాలు వాళ్ళు చెప్పగలిగితే 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి ఎవరో కనిపించరా నాయకులు. ఈవేళ తల్లికి వందనం మనం ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ప్రజల్లో మనం వెళ్తే ఎంత గౌరవంగా చూస్తున్నారనేది స్వయంగా నేను కూడా చూడటం జరిగింది. మరి నలుగురుంటే నలుగురు, 5గురు ఉంటే 5గురు, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈవేళ తల్లికి వందనం. ఏదైతే వాగ్దానం చేశామో ఆ ప్రకారంగా అందరికీ అందుతూ ఉన్నాయి. ఆగస్టు 15 వస్తే ఉచిత బస్సు ప్రయాణం. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ
కార్యక్రమం కూడా జరగబోతుంది. ఈ గత సంవత్సర పాలనకి ఇప్పటికీ ఉన్న తేడాలు చాలా స్పష్టంగా మనకి చాలా పారదర్శకంగా తెలుస్తున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందే రాష్ట్రంగా విడిపోయాక మనం ఉంటే ఇప్పుడు శరవేగంతో అభివృద్ధికి చాలా దగ్గర దిశలో మనం ఉండటం అనేది కేవలం ఈ కూటమి సీఎం చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోనే జరుగుతుంది. భగవంతుడు భక్తికి దాసోహం అవుతాడని, అందుకు కలియుగ వైకుంఠమైన తిరుమల నిదర్శనమని అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. ప్రసిద్ధ ఆలయమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గిరి ప్రదక్షిణను స్వామి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ సీసీ రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాత లైలా గ్రూప్ అధినేత మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అహోబిల రామానుజ జీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ స్వామి తమ శక్తిని ధారబోసి ఈ ఆలయ ప్రతిష్ఠ చేశారని, ఆ మహిమ కారణంగా గోకుల తిరుమల పారిజాతగిరి లక్షలాది భక్తులతో కళకళ్లాడుతోందని అన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తనకు పారిజాతగిరి మహత్యం తెలుసని అన్నారు. ఎన్నికలో తన గెలుపుకు స్వామి ఆశీస్సులు కారణమని అన్నారు. ఆలయం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని అన్నారు. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణానికి సుమారు 60 లక్షల రూపాయలు విరాళం అందించిన దాత గోకరాజు గంగరాజు మాట్లాడుతూ పారిజాతగిరి భక్తుల స్వర్గధామని అన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న ఓ మధ్యతరగతి భక్తుడు వడ్డీకి అప్పులు తెచ్చి తీవ్రంగా నష్టపోయి తిరిగి స్వామి దయతో కోలుకున్నాడని అన్నారు. దైవానికి సంబంధించిన సేవలు చేసిన వారిని దేవుడు తప్పకుండా ఆదుకుంటాడనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ కంతటి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ప్రముఖులు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో చెందాలి అంటే భక్తి ఒక్కటే సూత్రం. భక్తికి దేవుడు అమ్ముడైపోతాడు అంటారు. అలాంటి భక్తి కలిగిన వాళ్ళ కోసం తాను వైకుంఠాన్ని కూడా వదిలి వస్తాడు అని తిరుమల క్షేత్రాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. అలాంటి స్వామి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, ఇక్కడ ఒక అందమైన పర్వతం ఉంది. ఈ పర్వతానికి పేరు పారిజాత గిరి అని పేరు. ఈ పర్వతంలో స్వామి వేంచేసి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవిస్తూ అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామి వారి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి వారి మంత్రశక్తిని ధారపోసిన క్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో పర్వత పరిక్రమణ చేయాలి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పర్వత పరిక్రమణ కోసం భక్తులు నడవడానికి మంచి దారి ఉండాలి అని ఉదారుడైనటువంటి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు మన జెట్ సంస్థకి ఆయన గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆ మహానుభావుడు ఇక్కడ రోడ్డు వేయించారు. ఈ రోజు ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది. మొదటి పరిక్రమణ కార్యక్రమం ఇక్కడ పర్వతానికి జరుగుతుంది. ఈ పర్వత పరిక్రమణ ఎందరో భక్తులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామితో కలిసి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ దర్శించిన వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని మేము ప్రార్థిస్తూ, ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి శ్రీమాన్ రోషన్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత కార్యక్రమానికి శోభని చేకూర్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ వారికి, ఈవో గారికి, అందరికీ కూడా అభివృద్ధి పథంలో మంచి కార్యక్రమాలను తీసుకువెళ్తూ భక్తిభావం కలిగిన భక్తులకి ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా వాళ్ళకి లభ్యమయ్యేలా సేవలు అందిస్తారని ఆశిస్తూ రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క గుడి మహత్యం నిజంగా నేను అనుభవించాను. మరి ఎలక్షన్ లో గెలవడం కానివ్వండి, మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను. అదే విధంగా మరి ఈ రోజు ఇక్కడ గంగరాజు గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో, గుడికి సంబంధించి ఉన్నాయో అవందరూ కూడా తెలిసినవే. సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి, భక్తుల సౌకర్యార్థం ఏవి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి, ఆ విషయంలో నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ ఇది ఒక బంగారం లాంటి అవకాశం. భక్తులంతా అనేక వేల మంది ఈ స్వామి వారిని దర్శించుకుంటూ వస్తున్నారు. మరి స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు రావటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ దేవాలయం ఒక
మధ్య తరగతి వ్యక్తి ఒక ఆయన పూనుకుని మొదటి నుంచి ఆఖరి దాకా భక్తుల సహకారంతో పూర్తిగా ప్రభుత్వ సొమ్మేమీ లేకుండా వారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఆఖరికి వచ్చేటప్పటికి అప్పులు మిగిలి మరి అది తక్కువ కాలంలోనే భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ భగవంతుడి అవకాశం కల్పించి లక్షల రూపాయలు గడించగలిగారు. ఆ డబ్బుతో అప్పులు ఉన్న వారందరికి తీర్చేసి వారి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇతరులకు సేవ చేశారంటే భగవంతుడు వారికి 1000 రెట్లు సహాయం చేస్తారన్నది ఇక్కడ నిరూపించబడింది. చాలా చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనేక వేల మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అది నిర్మించడానికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ అలాగే ఎమ్మెల్యే గారికి వారందరికీ ధన్యవాదాలు. ఇంకేదంటే ఈ ప్రాంతంలో దూర ప్రాంతాలకి దర్శనానికి వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలని చాలా కష్టం. అంచేత ఇక్కడ ప్రజలకి ఎలాగైనా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రాంత శాసనసభ్యులు వారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పారిజాతగిరి గోకులం దేవాలయానికి వెంకటేశ్వర హౌసింగ్ బోర్డు తరఫున రావడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం గోకరాజు గంగరాజు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆయన ఈ దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డుకి నిమిత్తము ఈరోజు 60 లక్షల రూపాయలతో ఇచ్చి అది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా టీటీడీ బోర్డు మెంబర్ మాజీ మెంబర్ గోకరా రామరాజు గారి ఆహ్వానం మేరకు మేమంతా కూడా హౌసింగ్ బోర్డు కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగుంది దేవాలయం. ఇదంతా కూడా మళ్ళీ ఒక చిన్న తిరుపతిలాగా పెద్ద తిరుపతిలా తయారవ్వాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. మొదటిసారికి ఇక్కడ నేను రావడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ చక్కటి ఏర్పాట్లు చేశారు. దీనికి కూడా మేము అందరూ కూడా మా దేవాలయం కూడా ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ దివ్యక్షేత్రంగా అది బాసెలటం మరి పారిజాతగిరి ఇక్కడ ఏర్పాటు చేయడం లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈరోజు గిరి ప్రదర్శనకు మన మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజరావు గారు 60 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి దానికి వాళ్ళ ప్రారంభోత్సవం పూర్తి గురూజీ వచ్చి ఓపెన్ చేశారు. ఏదైనప్పటికీ కూడా భక్తి పెరిగింది, ఆధ్యాత్మిక చైతన్యం పెరిగింది. ఇదే నమ్మకంతో ప్రజలంతా శాంతిపదంగా ఉండాలని మరి ఇక్కడ అన్న జిల్లా ఆఫీసర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.